ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమునకు స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హన్నా తన యొక్క విజ్ఞాపన ప్రార్థనలో పలికినటువంటి మాటలను ఈ సమయంలో ధ్యానించనై ఉన్నాను. హన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన జీవితంలో బిడ్డలు లేని కాలంలో ఆమె దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి దేవునికి మొరపెట్టి సమూయేలు అనేటువంటి బిడ్డను పొందుకోవటం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ సమూయేలును దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించి ఆ తరువాత ఈ రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దేవుని కొనియాడుతూ ఉంది. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. అలాగుననే లేమి కలిగిన వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఈ మాటలు నేను ధ్యానించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలుగా అనిపించాయి. పరిశుద్ధాత్మ దేవుడు వీటిని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు విశేషమైనటువంటి ఆలోచన అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సామాన్యమైనటువంటి వాళ్ళని అసాధారణమైన వ్యక్తులుగా మలచగలిగిన దేవుడు, జ్ఞానం లేని వారిని జ్ఞానులుగా చేయగలిగిన దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని జ్ఞానం కలిగిన వారికి స్వార్థను చెప్పడానికి ఎన్నుకోగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రికాలపు వేళ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఎవరిని దేవుడు లేమి కలిగినటువంటి వారిని గొప్పగా ఆశీర్వదించాడో, దరిద్రులుగా ఉన్నటువంటి వారిని అధికారులతో ఎవరిని కూర్చోబెట్టాడో, లేమి కలిగిన వారిని పెంటకుప్పల మీద ఉన్న వారిని ఏ రీతిగా దేవుడు ఎవరిని లేపాడో ఈ రాత్రి నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మొర్దెకై. మొర్దెకై అంటే ఇంగ్లీష్లో వారియర్ అని అర్థం. అంటే అతడు పోరాడేటటువంటి యోధుడు, వీరుడు అని అర్థం. అంటే ఎప్పుడు కూడా తన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులతో రాజీ పడేవాడు కాదు. ప్రతి పరిస్థితిని కూడా పోరాడి జయించడానికి ఇష్టపడే వ్యక్తి. దేనిని కూడా సాధారణంగా వదిలిపెట్టేవాడు కాదు, కానీ దేవుని కొరకు ప్రతి విషయంలో కూడా నిలబడేటటువంటి వ్యక్తి, ఓడిపోయేటటువంటి గుణం కలిగిన వాడు కాదు. ఎప్పుడు కూడా దేవుని కోసం గెలవాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ఈ మొర్దెకై. మొర్దెకైని గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. ఇతడు ఒక బెన్యామీను వంశస్థుడు. ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ యొక్క గోత్రాలన్నిటికీ 12 గోత్రాల ప్రజలకు దేవుడు మొట్టమొదటిగా రాజుని ఏ వంశంలో నుండి దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే బెన్యామీను వంశంలో నుండి ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ దేశానికి, ఇజ్రాయేల్ యొక్క గోత్రాలకి, ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు బెన్యామీను గోత్రీకుడే సౌలుగా దేవుడే ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోను యొక్క దేశంలో మనం చూసినట్లయితే యూదులు చెరగా ఉన్నప్పుడు మొర్దెకై కూడా చెరలోనికి వెళ్ళి ఉన్నాడు. ఆ చెరలోనికి వెళ్ళి ఉన్నప్పుడు ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో మొర్దెకై గురించి తెలియజేయబడుతుంది. ఈ యొక్క బెన్యామీనుడైనటువంటి ఈ మొర్దెకై ఏ రీతిగా లేవనెత్తబడ్డాడో, లేమి కలిగిన స్థితిలో నుంచి
పెంచగొప్పల మీద ఉన్న వారిని, దీనులను దేవుడు పైకి లేవనెత్తే దేవుడని మనం చెప్పుకుంటున్నాం కదా. దరిద్రులను ఐశ్వర్యవంతులతో, అధికారులతో కూర్చుండబెట్టేవాడని మనం చెప్పుకుంటున్నాం కదా. మొర్దెకైని, సామాన్యమైనటువంటి వ్యక్తిని, చెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏ రీతిగా పరాయి దేశంలో ఆశీర్వదించాడో, లేవనెత్తాడో, గొప్ప చేశాడో, అధికారులతో ఏ రీతిగా కూర్చోబెట్టాడో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుదాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి. గమనించారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుడైనటువంటి మొర్దెకై పరాయి దేశంలో ఏ విధమైనటువంటి స్థాయికి ఎదిగాడు అని అంటే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. ఎంత గొప్పగా దేవుడు మొర్దెకైని ఆశీర్వదించాడు, ఎంత గొప్పగా దేవుడు మొర్దెకైని దీవించాడో ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. ప్రధానమంత్రిగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప సంగతి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మొర్దెకైని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో 6వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను, ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతనిని నడిపించుచు, రాజు గణపరచ అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన సంఘటన గమనించారా. శత్రువైన హామాను ముందు, శత్రువైనటువంటి హామాను చేతనే ఇతడు ఊరేగించబడ్డాడు. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ఇవ్వదలిచిన ఆ ఘనమైనటువంటి వస్త్రాలను మొర్దెకైకి ధరింపచేసి, అలాగే గుర్రము మీద ఎక్కించి రాజవీధుల్లో అతన్ని నడిపించి, రాజు గణపరిచినటువంటి వ్యక్తుల్లో మొర్దెకై అనేవాడు ఉండటం అనేది ఎంత ఆశీర్వదింపదగిన విషయం. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వారమై, దీనమనస్సు కలిగిన వారమై, భయభక్తులు కలిగిన వారమై, ప్రార్థనాపరులమై ఉండగలిగితే మొర్దెకైని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, శత్రువుల ఎదుట కూడా తల ఎత్తుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు ఏ రీతిగా దీవించాడో మనం కూడా అలాగే దీవించబడతామని ఇందును బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మొర్దెకై ఈ రీతిగా రాజు చేత గణపరచబడటానికి గల కారణం ఏంటి? ప్రధానమంత్రిగా అవడానికి గల కారణం ఏంటి? ఇంతగా దేవుడు అతన్ని హెచ్చించటానికి, లేవనెత్తటానికి, అధికారులతో కూర్చుండబెట్టడానికి, ఐశ్వర్యవంతుడిగా చేయడానికి, ఆ దేశాన్ని పరిపాలించగలిగినటువంటి ప్రధానిగా దేవుడు చేయటానికి కలిగిన హేతువేంటి అని మనం పరిశీలన చేస్తే మొర్దెకైలో కొన్ని ఆత్మ సంబంధమైన గుణాలు కనబడుతూ ఉన్నాయి, కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. అవేంటి అని అంటే ఒక్కొక్కటిగా నేను మీకు తెలియచేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించండి. మొదటిది, ఆత్మీయ గుణాలలో మొదటిది, ప్రతి ఒక్కరితో కూడా మొర్దెకై సమాధానముగా మాట్లాడెను అని రాయబడింది. మనం చదువుకున్నటువంటి ఎస్తేరు గ్రంథంలో 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్లయితే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. గమనించారా, మొర్దెకైకి ఏమున్నదంటే తన వారందరితో కూడా సమాధానముగా మాట్లాడినవాడు. చాలామందికి మనాతన ఉండదు, బంధుప్రీతి ఉండదు, ఇరుగు పొరుగు వారంటే ఏమాత్రమైనటువంటి గౌరవం ఉండదు, ఏ విధమైనటువంటి మంచితనం ఉండదు. వాళ్ళతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి అని అనుకుంటూ ఉంటారు. ఏమాత్రం కూడా ఇతరులు లెక్క చేయరు, లక్ష్య పెట్టరు, ఇతరుల యొక్క మాటను లెక్క చేయరు. బంధువులతో కూడా సరైనటువంటి బంధుత్వాన్ని కూడా కలిగి ఉండరు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది ఏంటంటే బంధువులతో బంధుప్రీతి కలిగి ఉండాలి, బంధుత్వం కలిగి ఉండాలి, బంధం కలిగి ఉండాలి. ఎందుకంటే చదివించడానికి సమయం లేదు, కానీ
అబ్రహాం అంటాడు, నీవు నేను బంధువులము గనుక మన ఇద్దరి మధ్య వివాదం ఉండకూడదు అని లోతుతో మాట్లాడిన సందర్భం ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బంధువుల మధ్య వివాదం లేకుండా ఉండాలని అబ్రహాం ఏ రీతిగా ఉన్నాడో, మొర్దెకై కూడా తన వారందరితో కూడా ఎలా ఉన్నాడంటే సమాధానముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా వివాదములు లేవు, ఎక్కడ కూడా విమర్శలు లేవు, ఎక్కడ కూడా తర్కాలు లేవు, వాదాలు లేవు, భేదాలు లేవు, మనస్పర్ధలు లేవు. తన వారందరితో కూడా ఎలా మాట్లాడాడంటే మొదటిగా సమాధానముగా మాట్లాడాడు. అంటే ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గొప్ప గుణం ఏంటంటే సమాధానమైన మనసు కలిగి ఉండాలి. ఇతరులతో సమాధానంగా మాట్లాడేటటువంటి ఆత్మ సంబంధమైన గుణము కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము 3వ వచనంలో తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. అంటే కేవలం తన సొంత కార్యాలను చూసుకోవటం కాదు, కానీ తన జనుల యొక్క క్షేమమును కూడా విచారించేటటువంటి వాడు. నేను బాగుంటే చాలులే అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ నాతో పాటు నలుగురు కూడా బాగుండాలనుకున్నవాడు మొర్దెకై అనేటువంటి వ్యక్తి. నేను ఒక్కడనే బాగుంటే చాలు అనుకోలేదు, కానీ తన జాతి అంతా కూడా బాగుండాలనుకున్నాడు. తన జాతి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు, తన జాతి అపాయంలో ఉన్నప్పుడు, తన జాతి హామాన్ యొక్క దురాలోచనతో హతం కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి దినాలలో తన జాతిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వ్యక్తి ఈ మొర్దెకై. అంటే యేసు ప్రభువుని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది ఏమిటి అనంటే, ప్రతివాడు తన సొంత కార్యములు కాక ఇతరుల యొక్క కార్యములు కూడా చూడవలెను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభువే గనక మనతో పనేంటి అని అనుకున్నట్లయితే ఈరోజు మనకు రక్షణ కలిగేది కాదు. ఆయన తన ప్రాణమును లెక్క చేయలేదు. పరలోక భాగ్యముని విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన క్షేమమును ఆలోచించాడు కనుకనే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. అలాగే మొర్దెకై కూడా తన యొక్క జనుల యొక్క క్షేమమును విచారించినటువంటి వాడు అని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా, దేవుని కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇతరుల యొక్క క్షేమమును విచారించేవాడుగా, ఇతరుల యొక్క క్షేమమును తెలుసుకునేవాడుగా, ఇతరుల యొక్క క్షేమమును మరి కోరుకునేవాడుగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. మూడవదిగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో యూదులలో గొప్పవాడునై అని రాయబడింది. అంటే యూదులలో ఎన్నో లక్షల మంది యూదులు బబులోను సంస్థానములో ఉండి ఉండగా వారందరూ కూడా ఎస్తేరు ఎవరిని గురించి రాశారు, ఎవరిని గురించి గొప్పగా రాసింది అంటే మొర్దెకై గురించి రాసింది. ఏమిటి అంటే మొర్దెకై ఉన్నటువంటి యూదులలోనే, లక్షల మంది యూదులలోనే దేవుని కలిగినటువంటి బిడ్డలందరిలో కూడా గొప్పవాడుగా ఉన్నాడు. అందుకనే మోషే రాయిచున్నటువంటి ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, అలాగే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములలో నీవు హెచ్చించబడదు అని రాయబడి. ఈరోజున బబులోనులో ఉన్న యూదులలో అంత గొప్పవాడయ్యాడు ఎందుకు? అంతగా హెచ్చించబడ్డాడు ఎందుకు? అంతగా దీవించబడ్డాడు ఎందుకు అనంటే అతడు దేవుని మాట వినేవాడు కనుక. ఎందుకు గొప్ప చేయబడ్డాడు అనంటే అతడు దేవునికి అనుకూలుడై ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు, దేవుని సన్నిధికి క్రమంగా ఉండేవాడు, దేవుని సన్నిధిలో క్రమంగా ఉండేవాడు, దేవునితో అంటి పెట్టుకుని ఉండేవాడు, దేవుని కొరకు బ్రతికేవాడు, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని కొరకు ఆలోచించేవాడు, దేవుని గణపరచడానికి తన జీవితాన్ని ఎప్పుడు కూడా ఇష్టపూర్వకంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి ఆశపడినవాడు, ఇష్టపడినవాడు, ఆలోచించి నడిచేవాడు. అందుకనే దేవుడు అతన్ని యూదులను గొప్పవాడుగా చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క దృష్టిలో ఈ భూమి మీద మనం గొప్పవారంగా ఉండాలంటే దేవుని మాట వినేవారంగా, దేవునికి లోబడే వారంగా, దేవునికి ఇష్టంగా మనం జీవించాలనే ఈ సత్యాన్ని మనము ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే 4వ మాటను మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
10వ అధ్యాయము 3వ వచనంలోనే, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఇష్టడుగా ఉండెను. ఎంత చక్కని మాట అండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామందికి ఎలా ఉన్నాడంటే ఇష్టడుగా ఉన్నాడు. ఇష్టడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. విశ్వాసము అనేటువంటిది ఉంటేనే దేవునికి ఇష్టడుగా ఉంటాం, మనుషులకు కూడా ఇష్టలుగా ఉంటాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని అంటాడు. ఈరోజున దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ప్రజలకు ఇష్టలుగా ఉంటున్నామా? గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఒకటి భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ప్రజలందరిలో కూడా ఇష్టడుగా ఉన్నాడు. అలాగే దేవునికి కూడా ఇష్టడుగా ఉన్నాడు. అంతేకాదు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు కనుక దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ప్రజలకు కూడా ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి మొర్దెకైలో ఉన్నటువంటి ఇలాంటి మంచి అనుభవాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించుండను కనుక ఆమె తెలుపలేదు. ఇక్కడ ఎస్తేరును రాజసముఖమునకు పంపించడానికి ముందుగా ఎస్తేరు రాణి కాబోతున్నదని ఆత్మచేత గ్రహించిన వాడై, రాణి కావాలనే సదుద్దేశంతో, ఆశతో, ఆసక్తితో తను పెంచినటువంటి తన చెల్లి అయినటువంటి ఎస్తేరును పంపించుచు ఆమెకు మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాడు, సలహా ఇస్తూ ఉన్నాడు, సూచనలు ఇస్తూ ఉన్నాడు. అంటే తన ప్రక్కనే ఉన్నటువంటి వారు తనకంటే గొప్పవారు కావాలనే ఒక మంచి ఆలోచన కలిగిన వాడు. తను పెంచినటువంటి మరి ఎస్తేరు తనకంటే గొప్పది కావాలని, తనకు మంచి పేరు రావాలని, తనకు మంచి కీర్తి రావాలని, తనకు మంచి ఘనత రావాలని, తనకు గొప్ప ప్రయోజకురాలు కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మొర్దెకై. అందుకనే ఇక్కడ ఎస్తేరుకి ఏమిస్తున్నాడంటే సలహా ఇస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన తోటి వారికి మనం సలహా ఇవ్వాలి, మనకు అయినటువంటి వారికి మనం సలహా ఇవ్వాలి. వారికి ఘనతను కోరుకోవాలి, వారు గొప్పవారు కావాలని కోరుకోవాలి, వారి ప్రయోజకులు కావాలని కోరుకోవాలి. అలాగే ఎస్తేరు గొప్పది కావాలని, ప్రయోజకురాలు కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిన వాడు మొర్దెకై. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులే రాజని అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియజేయబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియచేసెను. గమనించారా? 2 వ్యక్తులు రాజు మీద కుట్ర చేశారు. అహష్వేరోషును చంపటానికి 2 వ్యక్తులు షండులైన వాళ్ళు, బిగ్తాను తెరెషు అనేవాళ్ళు, వీళ్ళిద్దరు కూడా కుట్ర చేస్తే మొర్దెకై దాన్ని విని ఎస్తేరు ద్వారా రాజుకు తెలియచేశాడు. గమనించారా? తన దేశాన్ని పరిపాలించుతున్న రాజును కాపాడుకున్న వైనము ఇక్కడ మనము మొర్దెకైలో మనం చూస్తున్నాం. ఒక మంచి గుణం కలిగిన వాడు, పరులకు అపాయం కలగకుండా, రాజుకు అపాయం కలగకుండా, రాజుకు మరణాపాయం సంభవించకుండా ఆ షండులైనటువంటి వారి ఇరువురు కూడా రాజును చంపడానికి కుట్ర జరిగిస్తూ ఉంటే ఆ కుట్రను భగ్నం చేసిన వ్యక్తి మొర్దెకై. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? పరులకు ఉపయోగపడటం, పరులను అపాయంలోని తప్పించటం, అలాగే రాజును సైతం ఒక గొప్ప ప్రమాదం నుంచి తప్పించడం అనేది మొర్దెకై చేసిన గొప్ప పని. అందుకే మొర్దెకై దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. అలాగుననే 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటను స్థిరపడను లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను అని వారితో చెప్పియుండెను. అంటే ఏ పని అంటే, హామాను వచ్చేటప్పుడు అందరూ తలదించుకున్నారు, కానీ మొర్దెకై మాత్రం తల ఎత్తాడు. కారణం ఏంటి అని అంటే, దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారం, దేవునికి తప్ప ఎవరికి కూడా తలవంచకూడదు.
అనేది యూదుల యొక్క విధి విధానాలలో లేదంటే వారి యొక్క అలవాటు. అది దేవుడు వారికి విధించినటువంటి విధి, అది కట్టడ. అందుకని హామానుకు ఎక్కడ కూడా మొర్దెకై తల వంచలేదు. దానికి కోపోద్రేకుడయ్యాడు హామాను, అతని మీద పగబట్టాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మొర్దెకై హామాను ముందు తల ఎత్తుకునే ఉన్నాడు, కానీ తల దించుకోలేదు. ఆ విషయమై వారిని ప్రశ్నించినప్పుడు మొర్దెకై అంటున్నాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఇది నేను చేయజాలను. నేను ఎందుకంటే యూదుడును గనుక దేవుని ఆజ్ఞను నేను మేరలేనని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మనము విసర్జించాలి, త్యజించాలి, విభేదించాలి. మొర్దెకై అయితే దేవుని కొరకు దేవుడు పెట్టిన కట్టడ విధిని నిర్వహించడానికి ఇష్టపడ్డాడు, కానీ లోకంలో శ్రమనైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఏమాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవుని కలిగిన బిడ్డలు ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదనేది ఈ మొర్దెకై ద్వారా మనం నేర్చుకోవాలి. అలాగనే 4వ అధ్యాయము 1వ వచనం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు కట్టుకుని బూడిద పోసుకుని పట్టణముకు మధ్య బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. గమనించారా? ఇక్కడ వేదనాభరితమైన ప్రార్థనాపరుడు మొర్దెకై. ప్రార్థనాపరుడు. ప్రార్థన అంటే ఎంత ఆసక్తో, ఎంత ఇష్టమో. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు అని అంటే, అదిగో గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థన యోధుడు, ప్రార్థన వీరుడు మొర్దెకై. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంది మొర్దెకై ద్వారా అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని కొరకు దేవుని బ్రతిమలాడుకోవటం అనేది నేర్చుకోవాలి. అలాగే చివరిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. గమనించండి, ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు మొర్దెకై. ఏమనంటే, అమ్మా ఎస్తేరు, నీవు గనక నీ జాతి ప్రజలైనటువంటి వారిని, అలాగే నన్నును ఈ భయంకరమైన అపాయం నుంచి, ప్రమాదం నుంచి నువ్వు గనక తప్పించకపోతే, ఒకవేళ నువ్వు తప్పించకపోయినా నా దేవుడు మరి ఒక దిక్కు నుంచి నాకు కానీ నా జాతికి, నా ప్రజలకు సహాయం చేస్తాడు. యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి దేవుడే పంపిస్తాడని దేవుని మీద నమ్మకము, విశ్వాసము కలిగి జీవించిన వ్యక్తి మొర్దెకై. ఎస్తేరుతో ప్రోత్సాహకరమైన విశ్వాసంతో కూడిన మాటలు పలుకుతున్నాడు. కాబట్టి బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అపాయం ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు మనం కలిగి ఉండవలసింది ఏంటంటే విశ్వాసం కలిగి మాట్లాడాలి, విశ్వాసం కలిగి జీవించాలి. ఎస్తేరుతో విశ్వాసపూరితమైన మాటలను తెలియచేస్తున్నాడు. యూదులకు మరి ఒక దిక్కు నుంచి దేవుడే సహాయమును పంపుతాడని. అవును నా ప్రియమైనది, ఒకవేళ మనుషులు కనుక మనకు సహాయం చేయటం చేయి మూసేస్తే, ఒక గుప్పిలు మూస్తే దేవుడు ఇంకొక గుప్పిలు తెరుస్తాడు. దేవుడు పరలోక ద్వారాలను తెరుస్తాడు. కానీ దేవుడు పంపించే సహాయం ఎవరు కూడా అడ్డుకోలేరు, ఆపలేరు. మనుషుల యొక్క సహాయాలు మూయబడిన, సహాయపు ద్వారాలు మూయబడిన దేవుని యొక్క సహాయపు ద్వారాలు తెరవబడతాయి. మొర్దెకై అలాంటి విశ్వాసపూరితమైన మాటను మాట్లాడి, కాబట్టి ఇన్ని అనుభవాలు మొర్దెకైలో ఉన్నాయి కనుక దేవుడు మొర్దెకైను ప్రధానిగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. అంతేకాదు రాజు చేత ఘనపరచబడ్డాడు పరాయి దేశంలో. ఈ రీతిగా మొర్దెకైలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలను మనం కూడా కలిగి ఉండి అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు మనం కూడా పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.